జై శ్రీమన్నారాయణ. సత్యభామాదేవితో ద్రౌపదీదేవి భర్తను లోబరుచుకునేటటువంటి చిట్కాలను కొన్ని చెప్పింది. అందులో ఒకదాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. భర్త ఇంటికి రాగానే ఆ స్వరం వినిపిస్తే భార్య వెంటనే వెళ్ళి తలుపు తీసి భర్తను తోడ్కొని రావాలట లోపలికి. ఒక భర్తకే కాదు, ఈ సూత్రాన్ని భార్యాభర్తలకు ఇద్దరికీ కూడా అనునయించవచ్చు. ఆ కాలంలో, పూర్వకాలంలో అయితే భర్త వేటకి వెళ్ళడము, యుద్ధానికి వెళ్ళడము, పనిచేయడానికి వెళ్ళడము వెళ్ళేవాడు, భార్య ఇంటి వద్ద ఉండేది కాబట్టి ఆ విధంగా చేసేది. ఇప్పుడు ఈ కాలంలో అయితే భార్యాభర్తలు ఇద్దరు కూడా పనిచేస్తూ ఉంటారు కాబట్టి అందుకని ఈ పని భర్త చేసినా తప్పేం లేదు. ఇంటి దగ్గర ఎవరు ఉంటే వాళ్ళు చేయొచ్చు. భార్యాభర్తలు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఎప్పుడైనా భర్తకి భార్య, భార్యకి భర్త, ఆ తరువాతే ఎవరైనా ఏమైనా. టీవీ చూస్తారు, టీవీలైనా ఆ తర్వాతే. ఆ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవడానికి ఇది ఒక మార్గం. ఇది ఆలోచించి చూడండి, చాలా రిలాక్స్డ్గా ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఒక స్వర్గమయం అయిపోతుంది, బంధం అంత శాశ్వతంగా అతుక్కుపోతుంది. జై శ్రీమన్నారాయణ.